పొంగులేటి గారి అవినీతికి సంబంధించిన వీడియో వేయాలమ్మా. హైదరాబాద్ లో మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 16 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సిఆర్పీఎఫ్ పోలీసుల భద్రత మధ్య ఈడీ సోదాలు జరుగుతున్నాయి. సోదాల సందర్భంగా 3 సార్లు కరెన్సీ లెక్కింపు యంత్రాలను ఈడీ సిబ్బంది తీసుకెళ్లడాన్ని బట్టి పెద్ద ఎత్తున కరెన్సీ హడా కనుగొని ఉంటారని భావిస్తున్నారు. పొంగులేటి కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. పొంగులేటి సోదరుడు, ఆయన కుమారుడు, ఆయన కూతురు ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. రాయదుర్గం రాఘవ కన్స్ట్రక్షన్స్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. హిమాయత్ సాగర్ లోని కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పొంగులేటి ఫామ్ హౌస్ లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. కోత్వాల్గూడ సరిహద్దులో మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అక్రమ కృషులను యథేచ్ఛగా నిర్వహిస్తోంది. బ్రేకింగ్ చూస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి హైడ్రా అధికారులు షాక్ ఇచ్చారు. కొత్వాల్లోని రాఘవ స్టోన్ క్రషర్స్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అనుమతులు లేకుండా కొంతకాలంగా దీన్ని నడుపుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. రాఘవ కన్స్ట్రక్షన్ కు చెందిన స్టోన్ క్రషర్స్ ను హైడ్రా నేలమట్టం చేసింది. మైనింగ్ పొల్యూషన్ అధికారుల ఫిర్యాదుతో అధికారులు చర్యలు తీసుకున్నారు. భూములన్నీ దోసుకుంటుండు. నా పొలంలోకి నేను ఓనికే గేటు పెట్టేసిండు. గేటు పెట్టేద్దాన్ని అడ్డం పోతే మా ఆయనను కొట్టిర్రు. వేరే బోన్సర్లను పెట్టి కొట్టిస్తారు, ఒట్టేస్తారు దెబ్బ కనిపించకుండా. జూన్ లో హీ బ్రాట్ మిస్టర్ పొంగులేటి హర్షారెడ్డి మా ఇంటికి తెచ్చేయండి. ఒక వీక్ 2 వీక్స్ తర్వాత he brought his father, Sri Ponguletti Srinivas Reddy, to our house, residence. Courtesy call or whatever you say. It was introduction clause, but maaku later on telsine intimidate. Later on, it was a fear psychosis. Mamila. ఒక రాత్రి 30th night of October మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఇక్కడ చాలా 6-7 జేసీబీ వచ్చినాయి. రాత్రి మనం ఫ్యామిలీ ఇంటిలో ఉన్నాయి. బ్రేకప్ చేస్తేనే మా స్టాఫ్ కు భయం పెట్టి అందర్ దే ఫ్లడ్ అండ్ హెల్డ్ ఇన్ సైడ్ ద ఫార్మ్. ఆయన భూమి మా చుట్టూ మొత్తం ల్యాండ్ జేసీబీతో గుల్లగొట్టినాయి. వీ వర్ హెల్ప్లెస్. అసెంబ్లీలో కూడా నేను మా అన్నదమ్ములను కోరేది, ఈ వీడియో పాలేరులో ప్రతి బిడ్డకి, ప్రతి అన్నకి, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకి ఇంటింటికి చేర్చాల్సిన బాధ్యత మీది. ఇందుకేనా పాలేరు ప్రజలు గెలిపించింది మిమ్మల్ని? 1000 కోట్లు కొల్లగొట్టి ఇవాళ 1 కాదు 2 కాదు, నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా. అక్కడ మీరు చూశారు ఇందాక, సెప్టెంబర్ 28, 2024 సెప్టెంబర్ 28, 2024 అంటే ఇంకో 4 నెలలు అయితే 2 సంవత్సరాలు గడిచిపోతుంది. ఈడీ వచ్చి పొంగులేటి గారి మీద రైడ్ చేసింది. ఇప్పుడే మీరు చూశారు ఆ వీడియోలో. అది మనం తయారు చేసింది కాదు, టీవీల వాళ్ళు. నోట్ల కట్టలు లెక్కబెట్టే మెషిన్లు 1 కాదు 3 మెషిన్లు లోపలికి తీసుకెళ్తున్నారు సిఆర్పీఎఫ్ బలగాలు అని. 2 ఏళ్లు కావస్తుంది కదా, ఏమైంది మరి ఆ కేసు? ఎక్కడ పోయినాయి 100 కోట్లు? దొరికిన 100 కోట్లు చెప్పగలరా ఎవరన్నా? ఎక్కడ పోయింది? ఇటు బీజేపీ వాడు మాట్లాడాడు, అటు కాంగ్రెస్ వాడు మాట్లాడాడు, అటు ఈడీ వాడు కనీసం ఒక స్టేట్మెంట్ కాదు, ఒక ట్విట్టర్ లో ఒక ట్వీట్ కూడా పెట్టాడు. ఎందుకు మరి? ఏం జరుగుతా ఉంది? ఈయన గారి మాటలు ఈయన హౌసింగ్ శాఖ మంత్రి కూడా ఏం మాటలు చెప్పాడో హౌసింగ్ మంత్రిగా ఒకసారి వినండి. హౌసింగ్ రాబోయే 3.5 సంవత్సరాల్లో తల తాకట్టు పెట్టైన 20 లక్షల ఇళ్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. 20 లక్షల ఇళ్లు ఇచ్చిన తర్వాతనే మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మానికి వచ్చి ఓటు అడుగుతాము. 20 లక్షల ఇళ్లు కట్టిస్తాము, కట్టించినాకనే మీ గుమ్మానికి వచ్చి ఓట్లు అడుగుతాం.
సగం సినిమా అయిపోయింది కదా, మరి కట్టాడా 10 లక్షల ఇండ్లు? దమ్ముందా పొంగులేటి గారు? 20 లక్షల ఇండ్లు కడితేనే ఓటు అడుగుతా అన్నావు కదా, ఆ మాట మీద నిలబడే సత్తా ఉందా అని నేను పాలేరు వేదికగా అడుగుతా ఉన్నా. దమ్ముంటే స్పందించమని చెప్పి కోరుతా ఉన్నా. 20 లక్షల ఇండ్లు కడతా అని చెప్పి చెప్పాడు. మరి 20 లక్షల ఇండ్లు ఆయన రాఘవ కన్స్ట్రక్షన్ కడుతుందో లేకపోతే ఈయన గారు కడతారో ప్రభుత్వం కడతాదో నాకైతే తెలియదు. ఎందుకంటే హైదరాబాద్ లో ఎక్కడ చూసినా భూములు లాక్కోవడం, నడుస్తున్న ప్రాజెక్టులు లాక్కోవడం. మరి ఆ 20 లక్షల ఇండ్లు ఏమన్నా సొంత ఆస్తులు అనుకుంటున్నాడా, సొంత కంపెనీతో కట్టిద్దాం అనుకుంటున్నాడా నాకైతే తెలియదు.